Hi viewers, welcome to Tvs Tree Technologies. మనం ప్రీవియస్ వీడియోలో కంప్లీట్గా జావా బేసిక్స్ అండ్ జావా ఫండమెంటల్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ కనుక మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేవి చూడవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మనము ఊప్స్ అంటే ఏందో చూద్దాము. ఇప్పటి నుంచి వచ్చేసి మనము జావాలో మెయిన్ పార్ట్ అయినటువంటి ఊప్స్ కాన్సెప్ట్ని మనం ఈ ఫర్దర్ సిరీస్లో మనం కవర్ చేయబోతున్నాము. ఓకే, మనం జావా అంటేనే మెయిన్గా ఊప్స్ అనేది చెప్పుకుంటాము. సో ఈ ఊప్స్ అనేది మనకి జావాకి ఆర్ట్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మనము అవి ఊప్స్ అంటే ఏంది, అందులో ఏవి ఉంటాయి, అవన్నీ ఆ టాపిక్స్ అని వన్ బై వన్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము, థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊప్స్లో మెయిన్గా మనకి క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ యాక్ట్స్ యాజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ యాన్ ఆబ్జెక్ట్ అండ్ ఏ క్లాస్ కంటెంట్స్ వేరియబుల్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే దానికి ఎలా అయితే మనము రోడ్ మ్యాప్ అంటే మ్యాప్ అనేది ఎలా డిజైన్ చేసుకుంటామో ఆ మ్యాప్లో ఏమేమి మనం డిసైడ్ చేస్తామో, ఏ రూమ్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి అని మనం ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో, సిమిలర్లీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక క్లాస్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ క్లాస్లో ఏమేమి ఉంటాయంటే మనకి వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం ప్రాక్టికల్గా చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఫర్ క్లాస్ ఎనీ ఎంటిటీ విచ్ హ్యాజ్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్. ఓకే, సో ఈ మనం ఏదైతే మనం ఈ డిజైన్ అంతా రెడీ చేసామో మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఉండాలి. సో ఈ జావాలో మనం కంపల్సరీ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని మనం ప్రతి ఈ వేరియబుల్స్ మెథడ్స్ అనేది యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకి క్లాస్ యొక్క ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఒక డాగ్ అనే క్లాస్ ఉంది అనుకోండి. డాగ్ అనే క్లాస్లో డాగ్ వచ్చేసి ఏమేమి చేస్తుంది, అది అంటే బార్కింగ్ చేస్తుంది, అంటే అరవడం చేస్తుంది, తర్వాత తింటుంది, నిద్రపోతుంది కదా. సో ఇవన్నీ ఏమంటాం మనం ఫంక్షనాలిటీ అంటాం కదా. సిమిలర్లీ ఇప్పుడు మనం ఏ క్లాస్ అయితే ఇక్కడ మనం క్రియేట్ చేస్తామో ఆ క్లాస్కి సమ్ ఫంక్షనాలిటీ అనేసి ఉంటాయి కదా, వాటిని మనము మెథడ్స్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇవి వచ్చేసి మనకి బోత్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్లో ఉంటాయి. అండ్ రిటర్న్ టైప్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ క్లాస్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేమ్ అని ఇలా ఉంటుందన్నమాట. ఇందులో వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఈ క్లాస్ నేమ్ ఏదైనా ఒక రెఫరెన్స్ వేరియబుల్, తర్వాత న్యూ కీవర్డ్ యూజ్ చేసుకుని మళ్ళీ మనము ఈ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట విత్ పెరాన్థసిస్లో. ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే విధానం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ని ఎలా క్రియేట్ చేస్తామంటే యాక్సెస్ మాడిఫైర్స్, ఏదైనా పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టర్ని ఏదైనా ఒక యాక్సెస్ మాడిఫైర్ ఇచ్చి తర్వాత స్టాటిక్ లేదా నాన్ స్టాటిక్ అని మనం దాన్ని డిక్లేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ టైప్ కంపల్సరీ ఉండాలి మెథడ్లో. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ నేమ్ విత్ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఉండాలన్నమాట. ఇది మనకి మెథడ్ సిగ్నేచర్. వీటిని మనము ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాము. ఓకే, నేను దీనికోసం అయితే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. వచ్చేసి జస్ట్ డెమో క్లాస్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం డెమో క్లాస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేద్దాము. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి ఇంట్ I ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్ J ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను. ఓకే, జస్ట్ నేను కొన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, దీనికోసం వచ్చేసి యాక్సెస్ మాడిఫైర్, ఇది మెథడ్ సిగ్నేచర్ కదా. పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ టైప్ ఉండాలి, వాయిడ్ మెథడ్ నేమ్ వచ్చేసి శాంపుల్ అని ఇస్తున్నాను. ఇక్కడ మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన క్లాస్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, అదే మెథడ్ నేమ్ వచ్చేసి స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇది మెథడ్ క్రియేషన్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి జస్ట్ సిస్టమ్ ఏదైనా ఒక వాల్యూమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ వెల్కమ్ టు Tvs Tree Technologies అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము క్లాస్ క్రియేట్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం మన మెథడ్స్ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే,
దానికోసం నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే బై ద రెఫరెన్స్ ఆఫ్ ఈ క్లాస్ నేమ్ అనమాట. ఓకే, సో క్లాస్ నేమ్ సమ్ రెఫరెన్స్ వేరియబుల్. ఓకే, నేను వచ్చేసి రెఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి ఆర్ అని తీసుకుంటున్నాను. ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, న్యూ. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. క్లాస్ నేమ్ ఓకే అండ్ విత్ సింపుల్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ శాంపుల్ అనే మెథడ్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ కాల్ చేద్దాము. అది ఎలా చేస్తామంటే బై యూజింగ్ ఈ రెఫరెన్స్ వేరియబుల్ అనమాట. ఆర్ డాట్ శాంపుల్ మెథడ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఈ మెథడ్ అని కాల్ చేసి ఇది అనేది ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, చూసారా, వెల్కమ్ టు టీవీఎస్ ట్రీ టెక్నాలజీస్ అని ప్రింట్ కావడం జరిగింది. ఇది మనకి కంప్లీట్గా మనకి క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్ని ఎలా డిక్లేర్ చేసి ఆబ్జెక్ట్తో మనం మెథడ్ని ఎలా కాల్ చేయాలనేది మనకి మెయిన్ జావా యొక్క ఊప్స్లో మెయిన్ బేసిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడ్స్లోనే మళ్ళీ మనకు స్టాటిక్ అని నాన్ స్టాటిక్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో మనకి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, స్టాటిక్ మెంబర్స్ ప్రజెంట్ ఇన్ సేమ్ క్లాస్ డైరెక్ట్లీ కాలింగ్ మెంబర్స్ అండ్ స్టాటిక్ మెంబర్స్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్గా కాలింగ్ విత్ క్లాస్ నేమ్ డాట్ మెంబర్స్ నాన్ స్టాటిక్ మెంబర్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్ నీడెడ్ హియర్. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ క్లాస్ క్రియేట్ చేసాం కదా, స్టాటిక్ మెంబర్స్ ఉందనుకోండి, దీన్ని వచ్చేసి మనము మెథడ్ క్రియేట్ చేసిన పిలవచ్చు, లేదంటే మనము ఈ మెథడ్ని ఇక్కడ మనం డైరెక్ట్ అంటే వితౌట్ ఈ రెఫరెన్స్ వేరియబుల్ లేకుండా మనం డైరెక్ట్ శాంపుల్ అని కాల్ చేసినా కానీ ఈ వాల్యూ అనేది మనకు ప్రింట్ కావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది స్టాటిక్ కాబట్టి. ఓకే, చూసారా, వెల్కమ్ టు టీవీఎస్ టెక్నాలజీస్ అని మళ్ళీ 2 times మనకి ఇది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, అలా కాకుండా ఇన్ కేస్ నేను డిఫరెంట్ క్లాస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ పబ్లిక్ క్లాస్ శాంపుల్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఇంకొక స్టాటిక్ మెథడ్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ అని ఇస్తున్నాను. వాయిడ్ శాంపుల్ అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏదైనా సమ్ మెసేజ్ ప్రింట్ చేస్తాను. వెల్కమ్ అని ఇస్తున్నాను. నేను జస్ట్ డిఫాల్ట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఆ పబ్లిక్ ప్రైవేట్ అవన్నీ యాక్సెస్ మాడిపోతే మనము ఫర్దర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది ఏంటి, డిఫరెంట్ క్లాస్ అనమాట, అంటే సేమ్ క్లాస్ కాదు కదా. సో మనం దీన్ని ఎలా కాల్ చేస్తామంటే మనకి కంపల్సరీగా ఇక్కడ వచ్చేసి మనం ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఈ మెథడ్ కాల్ చేస్తామన్నమాట. సో శాంపుల్స్ డాట్ శాంపుల్ మెథడ్, ఇప్పుడు వచ్చేసి ఈ వాల్యూ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. చూసారా, ఇక్కడ థర్డ్ లైన్లో వెల్కమ్ అనేది ప్రింట్ కావడం జరిగింది. సో ఇది మనకి ఈ టూ డిఫరెన్స్ అనమాట స్టాటిక్ మెథడ్ సంబంధించి. అంటే ఈ స్టాటిక్ మెథడ్ అనేది విత్ ఇన్ సేమ్ క్లాస్లో ఉంటే మనం డైరెక్ట్ ఈ మెథడ్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా డిఫరెంట్ క్లాస్లో ఉంటే కనుక మనం ఆ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని మనం పిలవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి స్టాటిక్ టైప్ని పిలిచేబద్దు అంట. అలాగే నాన్ స్టాటిక్ మెథడ్స్ని మనం కాల్ చేయాలంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇది వచ్చేసి నేను స్టాటిక్ అనే కీవర్డ్ చేస్తున్నాను, అంటే ఇది ఇప్పుడు నాన్ స్టాటిక్ అని మీనింగ్. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు నాన్ స్టాటిక్ కాబట్టి ఇక్కడ చూసారా మనకు ఆల్రెడీ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది ఇక్కడ. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యూజ్ చేసుకుని, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ రెఫరెన్స్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఈ శాంపుల్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా. ఇది నాన్ స్టాటిక్ మెథడ్స్ని మనం ఎలా కాల్ చేయాలన్నమాట. ఓకే, ఎలా కాల్ చేయాలని మెథడ్ అనమాట ఇది. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ఊప్స్లో మనకి బేసిక్ కాన్సెప్ట్ క్లాసు, ఆబ్జెక్ట్ అండ్ మెథడ్స్ అనమాట. అండ్ మెథడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.